అన్ని విధాలకులను ఈ విద్యా విధానము విచ్ఛిన్నమైపోతున్నది. In every possible way, the education system is put to ruin. దినదినమునకును ఈ విద్యా విధానం యొక్క విలువలు క్షీణించిపోతున్నాయి. Day by day, the values are declining. విద్య కేవలం ఒక వ్యాపార రంగం వలె దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. Education is made use of like a business. ఇంకా వైద్య ఇంజనీరింగ్ అనేటువంటి విద్య లోపల మరింత ఈ వ్యాపారం అధికమైపోతూ వస్తుంది. This business is more and more in the field of medicine and engineering. లక్షలకు ఖర్చు పెట్టి ఈ విద్యార్థులు ఈ డిగ్రీలు పొంది వీరు అనుభవించేటువంటి ఆనందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. You spend lakhs and lakhs of money and you get degrees. What sort of happiness you get out of it? కనుక మొదలు విద్యార్థులు తమ నిత్య జీవితం లోపల అవసరమయ్యేటువంటి యొక్క క్రియల్లో తాము పాల్గొనాలి. Therefore, students should attend to the daily routine needed work. మనలో ఉన్నటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ ను డెవలప్ చేసుకోవాలి. We should develop the inherent general knowledge and common sense. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మనకు ప్రధానమైన ప్రమాణము. It is a practical knowledge which is most important. ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే కనిపిస్తుండాలి. The modern education is confined to textual information. ఇందులో ఏ మాత్రము గంధము లేదు. There is no fragrance in such knowledge. ఇలాంటి విద్యల చేతనే ఈనాడు ప్రపంచంలో అనేక మంది అనేక పెడమార్గములు పట్టి తాము ఒక విధమైనటువంటి యొక్క దురభ్యాసములచే దుస్సంగములచే దుర్మార్గములచే జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు. Because of this type of education, we find totally they are distorted, they are perverted, they resort to bad practices and bad habits. విద్యార్థులారా, Students, మీరు భరతమాత పుత్రులు. you are the sons of motherland. భరతమాత యొక్క పవిత్ర సంస్కృతిని మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. You should know the sacred culture of this land and conduct yourself. మీరు పుట్టినది భారతదేశమునందు. You are born in this Bharat. మీరు పీల్చుకునే గాలి భరతమాత గాలి. You breathe the very air of మీరు Bharat. త్రాగే నీరంతా భరతమాత యొక్క నీరే. You drink the water of this land. మీ జీవించే జీవితమంతా కూడా భరతమాత యొక్క సంపత్తే. The entire life is spent making use of the wealth of this country. తల్లి జాడలను అనుసరించి పవిత్రమైన మార్గమును మీరు ప్రవేశించి సమాజమునకు సరి అయినటువంటి సేవల్లో మీరు పాల్గొనాలి. You should tread along the sacred path and render service to the society. సంసార నిమిత్తమై ఈ సంస్కారముల నిమిత్తమై మనము వ్యక్తి సంస్కారాన్ని పెంచుకోవాలి. In order to have the culture and the refinement and the spirit of service, we should change. There should be transformation at the individual level. అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. Then the human life would be redeemed. లేకుండినా ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము? Otherwise, with all education, it's all futile. తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము? Who can make you escape from the destiny? చెడ్డ బుద్ధులు తల చేరేనేని When one's bad thoughts are there in the head, ఎండబారును బుద్ధులు బెండుబారు. all your intelligence would be dry and barren. కనుక మన మంచి చెడ్డలకు మన యొక్క ప్రవర్తనలే మూల కారణము. For good and bad, our behavior is the main cause. చదువులో దోషము లేదు, Nothing wrong సంస్కారంలో with దోషము education. లేదు, Nothing wrong with the culture. కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోనే దోషం ఉంటుండాలి. Everything lies at the level of the individual. పవిత్రమైన జలము పరిశుద్ధమైన రీతిలో తెల్లగా కనిపిస్తుండాయి. You find the water is crystal clear and still when it is కానీ pure. తెల్లని పవిత్రమైన జలమును ఎర్రని సీసాలో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తున్నాయి. When the pure water is kept in a red bottle, it looks red in color. ఈ దోషం జలముదా లేక బాటిల్దా? Does the mistake lie with the water or the bottle? కాదు, బాటిల్దే దీని యొక్క దోషము. The mistake lies with the bottle. అదే విధంగానే పవిత్రమైనటువంటి యొక్క ఈ విద్యా విధానము చాలా సున్నితమైనటువంటిది, The sacred, చాలా సుగుణవంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. the education system, no doubt, is highly sacred, pure, unsullied. స్వార్థ స్వప్రయోజన మాలిన్యంతో కూడినటువంటి ఈ మనస్సు అనేటువంటి బాటల్లో ప్రవేశించేటప్పటికీ ఇది మాలిన్యంగా కనిపిస్తుండాలి. It appears, it looks as if it is polluted because of selfishness and self-interest. కనుకనే మొట్టమొదటి మానవుని యొక్క మనసును పరిశుద్ధం కావించుకోవాలి. Therefore, in the first instance, we should purify our mind. ఆ మనసు పరిశుద్ధమైన